తాడేపల్లి అండి. తాడేపల్లిలో బండి పెట్టామండి, కాయల బండి. రేట్లు బాగున్నాయి. అది మామిడికాయ కొద్ది రేటు పెరిగింది. బంగినపల్లి అది కాయలు పెట్టామండి. బంగినపల్లి కాయ బాగా రేటు ఉందండి. పెద్ద కాయను తాడేపల్లి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెట్టున్నాను. ఎండ బాగున్నది. ఎండ కాయ మరి పాడవుతుందండి. మరి ఇక్కడ చెట్టు కింద పెట్టాను. ఇప్పుడు చాలామంది కాయలు అంటే చదువుకున్న వాళ్ళు కూడా మరి ఉద్యోగాలు లేక కాయల వ్యాపారాలు చేస్తున్నారు. మరి చదువులు అంటే ఏదో చేసుకుంటారు, కానీ చదువు ఉన్న వాళ్ళు కూడా జాబులు లేక మరి వయసులే వయసు పిల్లలు కూడా కాయల వ్యాపారం అని ప్రతి వ్యాపారాలు చేస్తున్నారు. మరి వాళ్ళకి ఉద్యోగాలు ఉంటే మరి రోడ్ల మీదకి రారు కదా. మరి ఎర్ర టగ్గులో తిరుగుతున్నారు. దానికి తగ్గట్టు వాళ్ళకి కూలి పెట్టట్లేదు. మరి ఇప్పుడు నేను కూడా ఎండకి మరి తిరుగుతున్నాను. పొద్దున్న సాయిబాబు గుడి కాడ పెట్టాను, ముగ్గు రోడ్డు దగ్గర. మరి ఇవేం బేరం లేదు అక్కడ. మరి ఇప్పుడు తాడేపల్లి వచ్చినాను. మరి పొద్దునుంచి బండి నెడతనే ఉన్నాను. మరి ఒక్కోసాట స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, మరి శ్మశాట కొద్దిగా స్లోగా నెడుతున్నాను బండి. మరి కొన్నిసార్లు టర్నింగ్ కాడ కొంచెం ట్రాఫిక్ ఉన్న కాడ కొంచెం నిదానంగా వెళ్తున్నాను. మరి బండి తోడు బండి కదా, నాకు అలవాటు ఉన్నది. అంతకుముందు ఈ బండి నేను కాయలు అమ్మున్నాను బండి మీద. దానివల్ల నాకు అలవాటు మీద నేను చేయగలుగుతున్నాను. లేకపోతే కొత్తగా అయితే చేయలేరు. అలవాటు ఉండబట్టి నేను చేయగలిగాను. బంగినపల్లి కాయ వేసామండి. పెద్ద కాయ, సైజు పెద్దది. ఇవాళ సైజు చాలా పెద్దగా ఉన్నది. మరి ఆ సైజు మీద ఎందుకంటే ఆ రేటు అంత రేటు పోవట్లేదు. కొద్ది రేటు ఎక్కువ ఉందని పోవట్లేదు. తక్కువ రేటు అడుగుతున్నారు రేట్లు. కాయ పెద్ద కాయ అండి. సైజు కూడా చూడండి, అంత పెద్ద కాయ, చాలా పెద్ద కాయ అండి. మరి కాయ వచ్చేసి అరకిలో బొర్ర ఉంటుందండి కాయ. మరి ఇంత రేటు మీద మరి కాయ చూడండి, పెద్ద కాయలేను. రేటు ఉన్నది. మరి ఆ రేటు పోవట్ల. మరి తక్కువ రేట్లు అడుగుతున్నారు. తక్కువ రేట్ అంటే నేను కూడా తక్కువ రేటుకి వేసినాను ఒక 4 రోజులు. డజన్ వచ్చేసి 300కి 250కి వేసినాను అంతకుముందు 3 రోజుల క్రితము. మరి వాళ్ళ రేటు ఉంది, పట్టి బాగా రేటు ఉన్నది. మరి 3 గంపలు కలిసి 4500 తెచ్చాము. మరి అట్లు 15 కాయలు తగ్గిందండి. గంపకి 50 కాయలు అన్నారు వాళ్ళు. గంపకి 5 కాయలు 6 కాయలు తగ్గినాయి. అట్లా డ్యామేజీ ఒక 15 కాయలు పోయాయండి. మొత్తం 30 కాయలు పోయినాయి. మరి వాళ్ళేం గంపలు లెక్క ఇచ్చేసినారు. మరి మా పాప వెళ్ళి తీసుకొచ్చిందండి. మరి 3 గంపలు వచ్చేసి 4500. మరి ఇక్కడ మాకు డజన్ వచ్చేసి మరి 400 అట్లా పడుతుంది ఇది. మరి ఆ రేటుకి మరి తక్కువ రేట్లు అడుగుతున్నారు. 250కి 200కి అలాగ అడుగుతున్నారు. కానీ కొంతమంది ఆటోల్లో తీసుకొచ్చి సన్నకాయ తీసుకొచ్చి వాళ్ళు 300కి 250కి అని క్యాన్విస్ చేసి ఆటోలు క్యాన్విస్ చేసి అమ్ముతున్నారు. మరి అదే రకం మరి ఈ కాయలు అడుగుతుంటే ఆ రేటుకి మరి మేము ఈ రేటుకి చెప్తున్నామని చెప్పి వాళ్ళు తక్కువ రేట్లు అడుగుతున్నారు. మరి గిట్టట్లేదు మాకు. మరి ఎండ చూస్తే బాగుంటుంది. మరి కాయ మరి మిగిలిపడిపోతుంది కాయ. కొద్దిగా మాకు నష్టం కూడా వచ్చింది. మొన్న పట్టి 5000 నష్టం వచ్చింది మాకు. మరి తప్పదు వేసినాను. మరి ఇంకా మరి అది వ్యాపారాలు చేసే వాళ్ళకే తెలిసిద్ది ఆ బాధ ఏదో. మరి అందరికి తెలియదు.
వ్యాపారస్తుల్ని కొంతమంది ఏంటంటే సంపాదిస్తున్నారు, ఏదో లాట్లు సంపాదిస్తున్నారు అనుకుంటారు. ఏముండదు దాంట్లో. ఒక్కోసారి నష్టం వచ్చిద్ది, ఒక్కోసారి లాభం వచ్చిద్ది. కానీ ఒక్కోసారి కూలి కూడా ఉండదు, చాలా నష్టపోతూ ఉంటారు. ఇది పచ్చి వ్యాపారం అండి. పచ్చి వ్యాపారం వల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కళ్ళు మరీ తక్కువ అడుగుతూ ఉంటారు. 100 రూపాయలు డజన్ అంట. 100 రూపాయలు డజన్ ఎలా ఇస్తారండి? అంత తక్కువగా అడుగుతారండి. మరి రోడ్డు మీద కష్టపడి, రోడ్డు మీద బండి తెచ్చుకుంటా, రోడ్ల మీద తిరిగి, ఎండలో తిరిగి ఈ రకంగా కష్టపడుతుంటే అంత సౌకగా అడుగుతారంటే మరి ఘోరంగా. కనీసం 300 400 డజన్ పెద్దకాయ కాబట్టి 400 300 ఉంటుంది. ఆ రేటుకి కూడా వాళ్ళు అడగకుండా తక్కువ రేటుకి అడుగుతూ ఉంటారు. కష్టపడే వాళ్ళని ఆలోచిస్తారు ఏదైనా. మరి ఒకసారి కూలి ఉండట్లేదు, కూలి కూడా గిట్టట్లేదు. మరి బండి బాడిగ ఒకటి, మరి దానికి అద్దె కట్టుకోవాలని మరి రోజు అద్దె అనుకుంటుంది. అద్దె 30 రూపాయలు లెక్క ఉంటుంది. మరి రోజు 30 రూపాయలు అద్దె కట్టుకోవాలి. మరి ఒక్కోసారి మరి డబ్బులు తేలతో మరి కష్టమే బాగా ఉంటుంది. మరి కష్టపడ్డా కూడా ఫలితం లేకుండా పోతుంది. ఒక్కోసారి పట్టి తేలదు, ఒకసారి కూలి ఉండదు, ఏది ఉండదు. ఒకసారి మేమే ఎదురేయాల్సి వస్తుంది డబ్బులు. మరి తప్పనిసరిగా పెట్టాం కాబట్టి మరి చెండ కాపుకుంటే మళ్ళీ ఏదో వేసిందిరా 4 రోజులు తోలిందిరా బండి, 4 రోజులు తొక్కి మరి కాయలు తిప్పిందిరా బజార్లో అని ఎగతాళి చేయకుండా, మరి ఎగతాళి చేస్తారని చెప్పి నేను అలాగే ముందుకేసుకొని మరి చేస్తున్నాను వ్యాపారం. మరి కష్టమో నష్టమో తప్పదు. మరి చేయాలనుకుంటున్నాను, వ్యాపారం చేస్తున్నాను. మరి అదేదో ఆ బాధ అయితే నేనే పడుతున్నాను. మరి చూసేవాళ్ళేమో వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుకుంటున్నారు. ఎవరు మాట్లాడుకుని నాకేం బాధ లేదు. కష్టపడుతున్నాం కాబట్టి మాకేం సిగ్గు లేదు, మాకేం లేదు. మేము కష్టం చేస్తున్నాం. మేము రూపాయి మేము ఉచితంగా మేము తీసుకోవట్లేదు. కష్టపడుతున్నాం ఎండలో. మరి ఎండ వచ్చినా వాన వచ్చినా మనం కష్టపడుకొని చేసుకుంటున్నాము. మరి కొంతమందికి తెలియదు ఆ కష్టం ఏందో. కొంతమందికి కష్టం అనేది ఆలోచిస్తారు. చూడండి, నేను పెట్టే వీడియోలు చూడండి. చాలా పెడుతున్నాను వీడియోలు. చూస్తూ ఉన్నారు, చాలామంది కూడా చూస్తున్నారు. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి. మరి నేను ఎక్కువ భూముల గురించి చేస్తూ ఉంటాను. అది భూమి పోయింది కాబట్టి 5 ఎకరాలు 18 సెంట్లు భూమి ఆక్రమించినారు చిత్తనారులో, గోరా కాలనీలో. మరి ఆ భూమి కోసం ఎక్కువ నేను వీడియోలు చేస్తూ ఉంటాను. ఈ మధ్యలో ఒకటి పెడుతూనే ఉంటాను. మీరు అందరూ చూడండి. చాలామంది చూస్తున్నారు, సంతోషం నాకు. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి.